హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు పాలకూర ఉల్లికారం. ఎప్పుడు మనం ఒకే విధంగా పాలకూర పప్పు, పాలకూర వేపుడు, పాలకూర పుల్లకూర అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ఉల్లికారం తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా లంచ్ బాక్స్ చేసి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు. అంతేకాదండి, కడాయిలో అడుగున మిగిలిన కూరను కూడా వదలరండి. కాస్త వేడి అన్నం వేసుకొని మరి కాస్త పాలకూర ఉల్లికారం వేసుకొని వేడిగా ఇలా కలుపుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ విధంగా పాలకూర ఉల్లికారం తయారు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చేయడం చాలా ఈజీ, ఆరోగ్యకరంగా, రుచికరంగా, హ్యాపీగా తినొచ్చండి. మరి ఒక్కసారి మనం ఈ పాలకూర ఉల్లికారాన్ని చూసేద్దాం. దీనికి ముందుగా 2 కట్టలు పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకుందాం. ఉల్లిపాయని వెల్లుల్లిని కట్ చేసి అలాగే పొట్టు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 1 టీ స్పూన్ జీలకర్రలో 1/2 టీ స్పూన్ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు జీలకర్రతో పాటు వెల్లుల్లిగడ్డలు తీసుకున్నాం కదా, పొట్టు తీసేసి వాటిని కూడా వేసేసుకోవాలి. మొత్తమైనా ఇక్కడ వేసుకోవచ్చు, లేదంటే 2 వెల్లుల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని కూర తయారు చేసుకునేటప్పుడు కూడా పోపులో వేసుకోవచ్చు. తర్వాత కారానికి సరిపడా 1.5 టీ స్పూను కారం పొడి, మీ కారాన్ని బట్టి 2 కూడా వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. నీళ్లు వేయకుండా మిక్సీ వేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ వేసుకోండి. నేనైతే నీళ్ళు అనేది అస్సలు వేయలేదు. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, మిగిలిన 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. చెప్పాను కదండి, వెల్లుల్లి గడ్డలు కొన్ని తీసుకున్నవి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే అడుగున కాస్త నీళ్లు కలిపి కూడా మనం ఈ మసాలా వేస్ట్ చేయకుండా అది కూడా వేసేసుకొని చక్కగా ఈ ఉల్లికారం మొత్తం వేయించుకోవాలి. ఎంత వేగితే అంత బాగుంటుందండి కూర. ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లిగడ్డలు వాసన లేకుండా మంచిగా వేయించేసుకోవాలి. ఇందులో ఇదొక్కటే అండి మనకు ప్రాసెస్, అంతా బాగా వేయించేసుకోవాలి. సన్న మంట మీద పెట్టేసామంటే ఇందులో నూనె అంతా పైకి తేలి అలాగే మసాలా అంతా కూడా బాగా చిక్కబడుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా మసాలా చిక్కబడిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న పాలకూర ఉంది కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. మనం ఆకుకూర వేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తుందండి, కానీ కలిపిన తర్వాత చాలా తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆకంతా కింద పడిపోకుండా జాగ్రత్తగా మనం ఈ పాలకూరని మనం వేయించుకున్న మసాలాలంతా కలిసే విధంగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి, అడుగున ఉన్న మసాలా మాడిపోకుండా ఉంటుంది. అంతే అండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. మనం కలిపే కొద్దీ మసాలా అంతా ఆకుకూరలో కలుస్తుంది, అలాగే మాడిపోకుండా మొత్తం కూడా దగ్గరకు వస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. పాలకూరలో నీళ్లు వస్తాయి, ఆ నీళ్లతో మనకి ఆకంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టకుండా వేయించుకోండి. చూసారు కదండి, ఇందులో నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత ఇలా గుజ్జుగా కూర రెడీ అయింది. దీన్ని మళ్ళీ మనం కలుపుకుంటూ మొత్తం చిక్కబడేంత వరకు, అలాగే ఇందులో నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు చూసి సరిపోకపోతే చివరిగా మనం ఉప్పు కాస్త కలుపుకొని అంతా ఒకసారి కలుపుకున్నామంటే మనకు చక్కగా కూర రెడీ అయిపోతుంది. 1 నిమిషం పాటు అలాగే సిమ్లో పెట్టేసామంటే ఇందులో నూనె అనేది పైకి తేలితే కూర చూసేదానికి బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. అంతే అండి, దీన్నంతా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, మా ఈ పాలకూర ఉల్లికారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే రీచ్ అవుతాయి. బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం.